రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. 115 యూనిట్లు దానికి 105.52 క్రోర్స్ యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.52 కోట్లు. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 క్రోర్స్ రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 క్రోర్స్ యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డి ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 క్రోర్స్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 ఇయర్స్కి 1 రూపీ లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని అటు చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 acres ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హయత్ అసోసియేషన్తో ఒక 4 acres ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వేరే ల్యాండ్. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద అంటారు. టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా ఉండవల్లి ఆల్రెడీ 4,000 క్యూసెక్లతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎంత రెయిన్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్కి ఈరోజు మరొక 8,500 క్యూసెక్లకి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. అదేవిధంగా ఎల్పిఎస్ జోన్ 8 ఉన్న జోన్స్లో ఎల్పిఎస్ జోన్ 8 ఒకటి పెండింగ్ ఉంది, 11 ఒకటి పెండింగ్ ఉంది. దీన్ని 1,358 కోట్లతో ఆ ఎల్పిఎస్ జోన్ చేసేటట్టుగా, అది కూడా కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, ఉండవల్లి, పెనుబాక ఈ 4 విలేజ్ల్లో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఎల్పిఎస్ జోను. దానికి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జరీబు ల్యాండ్స్, నాన్ జరీబు ల్యాండ్స్ ఇష్యూ కొంతమంది రైతులు మాది జరీబుగా కన్సిడర్ చేయండి అంటాం. దానికి సంబంధించి అంతకుముందు మండల లెవెల్లో కమిటీలు వేశారు. వాళ్ళు అప్పుడు కొంత డిసైడ్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేశారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే 18 ఎకరాలు తప్ప మిగతాది నాన్ జరీబ్ అని ఇచ్చారు. అయితే మళ్ళీ రైతు సోదరులు మళ్ళీ రిక్వెస్ట్ చేయటం వల్ల స్టేట్ లెవెల్ ఆఫీసర్తో
ఒక కమిటీ వేస్తే బాగుంటుంది. ఇంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వేసాం. స్టేట్ లెవెల్లో ఒక కమిటీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో స్టేట్ లెవెల్లో కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ చేయాలనే ఉద్దేశంతో, అది కూడా 2014 డిసెంబర్ 8వ తేదీ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని 2014 డిసెంబర్ 8వ తేదీ సీఎం గారు అనౌన్స్ చేసిన అసెంబ్లీలో, ఏది అమరావతి క్యాపిటల్ సిటీ ఇక్కడని. ఆ రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. వీలైన తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. కాదు, ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే 8,500 క్యూసెక్లు పంపింగ్ స్టేషన్ పెట్టామో అది రివర్లోకి, కృష్ణా రివర్లోకి పంప్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 4,000 క్యూసెక్లు పంప్ చేస్తుంది కదా, దాని పక్కన ఇంకోటి వస్తుంది.